నా చెల్లెలు బట్టలు మార్చుకుంటే చూస్తావా నిన్ను కాల్చా గుంటనక్కడ గుర్తులేదు బట్టలు మార్చుకుంటే చూస్తాను ఇది కాల్చేస్తా చూసారా ఆయన కాల్చే ముందు నన్ను కాల్చు ఏంటిది నేను ఆయన మేము ప్రేమించుకుంటే మీరు నీ తల్లి ఎవరో తండ్రి ఎవరో కులం ఏంటో గోత్రం ఏంటో తెలియకుండా నా చెల్లిని ఏం తెలియదు రా ఇన్నాను నేను ఆలోచించలేదండి నా కులం ఏమిటి నా గోత్రం ఏమిటి నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు అవన్నీ తెలుసుకోకుండా నా ఇంటిలో అడుగు పెట్టావు కమల్ వేంత తెచ్చేస్తాను సింగిల్ అండి వస్తానండి నువ్వు లోపల కనిపిస్తావు కాల్ చేస్తాను నిన్ను కూడా అంకుల్ అంకుల్ నాకు అది నేర్పవా అదే తుపాకీ పేల్చడం వాడిని ముందర కాల్ చేయాలి వాడే అడ్డంగా పొందుతున్నాడు ముఖ్యంగా మా నాన్న కాల్ చేయాలి తప్పరైనా తండ్రి అలాంటి మాటలు అనుకోడు వాడు తండ్రి పిక్కినీలోడు పీరమోతోడు నీకు పుట్టినా బాగుండేది హాయిగా జైలు వెళ్ళొచ్చేవాడు వాడికి పుట్టాను కాబట్టి గాడిగా బతుకుతున్నా కన్న తండ్రి అలాంటి మాటలు అనుకోవడం ఈ తుపాకి ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఈ తుపాకీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అబ్బా బల్లిగా జాగేశాడు బల్లి తండ్రి ఏమండి ఈ తుపాకీ నేను మొయ్యలేను పేల్చలేను ఇదే తుపాకీ తను చూసాడు చేస్తాడు మళ్ళీ కాకేశాడు మీరేం బాధపడకండి నేను వెళ్తున్నాగా అగో ఆ తుపాకీ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు లేదు బాబు ఈ తుపాకీ నేను తీసుకురాలేదు బాబు ఇది వారి అబ్బాయి అదే చెంగల్దా గారి అబ్బాయి తీసుకొచ్చాడు. ఏమిటి మా అబ్బాయి ఖూనీలు హత్యలు చేసేవాడా? చూశా విజయ్, నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను ఇటువంటి వాళ్ళని ఇంట్లో ఉంచడం మంచిది కాదు అని. అవును, ఇలాంటి వాళ్లే తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు. చెప్పు, ఈ తుపాకీ ఎందుకు దొంగతనం చేశావు? చెప్పు బాబు. నేను చెప్పేది నిజం బాబు. ఈ తుపాకీ నేను దొంగతనం తెలియదు. కావాలంటే వారి అబ్బాయిని అడగండి. చేసిన తప్పులు సమర్థించుకోవడానికి ఇంకా అబద్ధాలు ఆడుతున్నావా? అబద్ధాలు. ఏమిటా తొందరపడ్డా? నీ తండ్రి లాంటి మనిషి మీద చేసుకోవడానికి నీకు సిగ్గు లేదు? సిగ్గుపడాల్సింది నేను కాదు, నీతో సమానమైన గౌరవాన్ని ఇచ్చుకుని నెత్తికెక్కించుకున్నారే. అర్థం లేకుండా మాట్లాడు. ఎవరు చెప్పారు నేను? ఆ తుపాకీ తీసుకొచ్చింది రాజీ గారు. ఇదిగో ఈ బడుగు. ఏ విజయ్, ఇప్పుడేమంటావు? ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ వెరీ సారీ. రాజయ్య పసివాడు, తొందరపడ్డాడు. నువ్వేమి మనసులో పెట్టుకోకు. తొందరపాటు అతనిది కాదు బాబు, అతని వయస్తి. స్వామి, ఎందుకు నాకు ఈ కఠిన శిక్ష? ఇంకా ఎంతకాలం ఈ పరీక్ష తండ్రి? ఎంతకాలం? కన్న బిడ్డ చేతుల్లో దెబ్బలు తిని మళ్ళీ వాడి ముఖం ఎలా చూడమంటావు తండ్రి? ఎలా చూడమంటావు? విజయ్, ఏమిటి ఆలోచిస్తున్నావు? సంధ్య, నీకెప్పుడైనా చెప్పానా మా ఇంట్లో ఒక దొంగ ఉంటున్నాడని? చెప్పక్కర్లేదు, నా పక్కనే ఉన్నాడు. పరిహాసం కాదు సంధ్య, నన్ను చిన్నప్పుడు ఎప్పుడో ఎత్తుకుపోయిన ఒక బందిపోటుకి మా నాన్న ఇంట్లో స్థానం ఇచ్చాడు. హౌ సెన్సేషనల్! అయితే నీకెందుకు దిగులు? అతను కంటికి కనిపిస్తేనే ఏవేవో జ్ఞాపకం వచ్చి ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఇవాళ అతని మీద చేయి కూడా చేసుకున్నాను. ఏమనుకుంటాడేమో. ఏమనుకుంటాడు? నిజంగా దొంగ అయితే నువ్వు కొట్టగానే తిరగబడేవాడు కాడు గనక కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడు. అవునా? నీకెలా తెలుసు? మనుషుల్ని ఎత్తుకుపోయే దొంగని నేనింతవరకు చూడలేదు. విజయ్, నాకొక్కసారి మీ దొంగను చూపించు. ఏముంది చూపించడానికి? అతను అందరిలాగే ఉంటాడు. అందరిలాగా ఉంటే నువ్వెందుకు బాధపడతావు? విజయ్ ప్లీజ్ చూపించు. ఓకే ఓకే, పట్టుబట్టే వదలవుగా జిడ్డురాని. కమాన్. తనయుడు పుట్టగానే
తన తండ్రికి సంతసమీయజాలడు. ఆ తనయుడు కీర్తిలోన తన తండ్రిని మించిన నాడే నిక్కమౌతని విని పొందు తండ్రి అని ధర్మమిదేయని చాట నిల్చి నీ తనయుల చేతనోడితివి దాశరథి కరుణాపయోనిధి. దాశరథి కరుణాపయోనిధి. ఇతనే సంధ్య, నువ్వు కళ్ళారా చూడాలనుకున్న పెద్ద మనిషి. ఒకప్పుడు దేశాన్ని ఉద్ధరించాలని ప్రజల ప్రాణాలు తీశాడు. ఇప్పుడు తనను ఉద్ధరించమని దేవుడు ప్రాణాలు తీస్తున్నాడు. ఆ చేతుల్లో ఇంకా ఆరని రక్తాన్నే చూస్తావో, ఆ కళ్ళల్లో తీరని భక్తి పారవశ్యాన్నే చూస్తావో నీ ఇష్టం. చూడు. విజయ్, ఏమిటది? అవును సంధ్య, శరీరంలో శక్తి ఉన్నంత వరకు మనిషి దేవుడి కంటే తనే గొప్పవాడిని అనుకుంటాడు. ఆ శక్తి కాస్త సన్నగిలిన తర్వాత ఆ దేవుడి కాళ్ళ మీద పడతాడు. ఈ దేశంలో దేవుడి పేరు జరుగుతున్న అందమైన ఆత్మవంచనకు ఈయన సజీవమైన నిదర్శనం. విజయ్, ఆయన్ని చూస్తుంటే నాకు అలా కనిపించడం లేదు. అది కూడా ఆయన చేసే మోసాల్లో ఒక భాగమే. జీవితం చేతుల్లో మోసపోయిన వాడు కన్న కొడుకుని ఒప్పించలేడు, జన్మనిచ్చిన ఆ తండ్రిని మెప్పించలేడు. నన్ను చూడాలని వచ్చావా తల్లి? ఇప్పుడు నాలో చూడాల్సింది 10 మంది బతుకులు నాశనం చేసిన బందిపోటును కాదమ్మా, బతికి చెడ్డ ఒక పేద తండ్రిని. బాబా. సంధ్య, దొంగ సమాజాన్ని తిడతాడు, హంతకుడు తన దురదృష్టాన్ని తెచ్చుకుంటాడు. ఈ పెట్ట కథలు వింటాను, నాకు టైం లేదు. పోదారా, కమా. వెళ్ళమ్మా, రమ్మన్నాక వెళ్ళకపోతే అబ్బాయి బాధపడతాడు. వెళ్ళి. బాధపడాల్సింది ఆయన గారు కాదు, నేను. ఎందుకనమ్మా? నీలాంటి మంచి మనిషిని నోటికొచ్చినట్టు మాట్లాడినందుకు. మంచిని ఆదరించడం, చెడును అసహించుకోవటం ఆ వయసు లక్షణం అమ్మా. అవును, నీకు అబ్బాయి విజయ్ అంటే చాలా ఇష్టం కదూ? అంటే మీ ఇద్దరు కొద్ది రోజుల్లోనే భార్యాభర్తలం కాబోతున్నాం. సంతోషం అమ్మా, చాలా సంతోషం. భగవంతుడు దయామయుడు, కరుణామయుడు. ఒక తరంలో ఇవ్వని అదృష్టాన్ని మరో తరానికి ప్రసాదించి తాను పోగొట్టుకున్న దాన్ని తన వాళ్ళల్లో చూసుకుని ఆనందించమంటాడు. అమ్మా, మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నా కడుపు నిండినట్టుందమ్మా. బాబా. అమ్మా, నీకు నాన్న వాళ్ళెవరూ లేరా? లేకేమమ్మా, అన్నవాళ్ళు కన్నవాళ్ళు ఉన్నారు. కళ్ళారా చూసి ఆనందించే చోటే ఉన్నారు. ఎక్కడా? ఎక్కడేమిటమ్మా, మనసు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడే. నువ్వేం బాధపడకు బాబా, ఈ ఇంటికి కోడల్నే వస్తాను. నీకు కన్న కూతుర్లాగా సేవలు చేస్తాను. అమ్మా, అమ్మా, నిన్న భగవంతుడు చల్లగా చూస్తాడు, చల్లగా చూస్తాడు. వస్తాను బాబా. హాయ్ లేడీ బ్యూటీ. ఏం యోగాసనం? ఇంతలో కోపం? అరే అరే అరే, బుంగపోతి బుంగపోతి బుంగపోతి. ఫైన్. ఫ్యాబులస్. 89 inches. గుడ్.
What a buxom, oh, buxom baby. ఎక్కడికి? మై గాడ్, 7 గంటలైందా? మా గ్రాండ్ మా. హాయ్ సంధ్య. నిన్నే. హాయ్. అరే, లిఫ్ట్ పని చేయడం లేదే. అవును, ఇక్కడ సాయంత్రం 5 గంటలైతే లిఫ్ట్ బంద్, డోర్ బంద్. మై గాడ్, ఇప్పుడు ఎలా విజయ్? మా గ్రాండ్ మదర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీ గ్రాండ్ మదర్ ఎదురు చూసినా, మీ గ్రాండ్ ఫాదర్ ఎదురు చూసినా లిఫ్ట్ బంద్, డోర్ బంద్. అయితే నేను కిందకి వెళ్ళి డోర్ మూసారో లేదో చూసొస్తాను. సంధ్య. హాయ్. హలో సంధ్య. హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. How can you go? Where can you go? సంధ్య, ఈ రాత్రికి నువ్వు నేను నువ్వు ఇక్కడే నువ్వు నేను నువ్వు ఇక్కడే సంధ్య. నీకే చెప్పదు ఏంటి? నీకే చెప్పదు. ప్లీజ్ సంధ్య. సంధ్య హాయ్. గ్రాండ్మా, నేను చెప్పేది విను గ్రాండ్మా. ఏం జరిగిందంటే రాజయ్య బాబు, నువ్వు మా అందరిలోకి పెద్దవాడివి. వీళ్ళు చేసిన తప్పుకి వీళ్ళని ఏం చేయాలో నువ్వే చెప్పు. చెప్పు రాజయ్య. ఇలాంటప్పుడు చాలా పెద్ద శిక్ష వేయక తప్పదు బాబు. అదేమిటో చెప్పు మరి. ఏముంది బాబు, ఇద్దరికి వెంటనే పెళ్లి చేయక తప్పదు బాబు. ఇటువంటి విషయాల్లో నిర్ణయం చేయవలసింది, చెప్పవలసింది మేము. మధ్యలో ఇతనెవరు? ఓల్డ్ మ్యాన్, నువ్వెవరో మాకు తెలియకపోయినా నీ నిర్ణయమే మా నిర్ణయం కూడా. థ్యాంక్ యూ గ్రాండ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్ యంగ్ మ్యాన్. ఇతనెవరు? ఇతను నేను చెప్తాను గ్రాండ్మా. 20 ఏళ్ల ముందు విజయని దొంగతనంగా ఎత్తుకుపోయిన వీరుడు, గ్రేట్ హీరో ఆఫ్ ఎస్టర్డే. అవును గ్రాండ్మా, 8 ఏళ్లు తన దగ్గరే ఉంచుకున్నాడు. అంతేకాదండి, ఇతను చేసిన పనికి గుండె పగిలి మా వదిన మహారాణి పాపం కన్ను మూసిందండి. ఇప్పుడు ఆ సంగతులను ఎందుకు? భువనేశ్వరీదేవి గారు, ఈ మహానుభావుడేనమ్మా దూరమైపోయిన నా బిడ్డను మళ్ళీ నా దగ్గరకు చేర్చాడు. చేర్చిన దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఎత్తుకుపోయిన దాని గురించి మేము ఆలోచిస్తున్నాం. కత్తితో పొడిచి వైద్యం చేయడం గొప్ప కాదు. మీరు అలా అనుకోవటం చాలా పొరపాటు. ఎలా అనుకోమంటారు? ఒక పసిబిడ్డని కన్నతల్లి నుంచి దూరం చేసి ముసలితనంలో తనకు నీడ కావలసి వచ్చి అదే బిడ్డని పెద్ద మనిషిలా తీసుకొచ్చి అప్పగించడం గొప్పతనమా లేక వీరత్వమా? ఇటువంటి వాళ్ళని పరువైన మన బంగాళాల్లో ఉంచకూడదు. చేతనైతే జైల్లో, ఇంకా చేతనైతే అడవుల్లో. ఇటువంటి మనిషి మన మధ్య ఉండడం మేము సహించాం. క్షమించాలి భువనేశ్వరీదేవి గారు, మీరు మా ఇంటి వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారు. వాట్? ఐ సీ. ఈ ఇల్లు మా మనమరాలిల్లు కాబోతుంది గనుక జోక్యం కలిగించుకునే హక్కు మాకుంది. అది అనవసరం అని మీకు అనిపిస్తే మా మనమరాలు ఈ ఇంటికి రావడం అసాధ్యమని మాకు అనిపిస్తూ ఉంది. వద్దమ్మా, అంత త్వరగా మీరు నిర్ణయాలు మార్చుకోకండి. జీవితంలో అడుగడుగునా ఎదురైన దురదృష్టాలకు నలిగి శిథిలమైపోయి రాలిపోయే కాలానికి ఇల్లు చేరాడు రాజే.
నా కొడుకుని ఎత్తుకుపోయిన దాన్ని ఊహించుకుని మీరు భయపడుతున్నారు. తిరిగి అప్పగించిన దాన్ని తలుచుకుని నేను గర్వపడుతున్నాను. నా కొడుకుని తన కొడుకుగా భావించి గుండెల్లో పెట్టుకుని పెంచి తిరిగి క్షేమంగా నాకు అప్పగించాడు. ఇవాళ ఈ ఇల్లు ఇంత ఆనందంగా ఉండటానికి కారణం ఈ పుణ్యాత్ముడే. ఇతని మీద కోపంతో ఈ పసివాళ్ల జీవితాలను నాశనం చేయకండమ్మా. వీల్లేదు. పసిబిడ్డల్ని ఎత్తుకుపోయి పెద్దవాళ్ళ ప్రాణాలు తీసే బందిపోతున్న ఈ ఇంటికి మా మనవరాల్ని తస్తే పంపం. ఈ ఇంటికి ఈ కోడలు రావాలంటే ఈ ఇంటి నుంచి ఆ మనిషి పోవాలి. ఈ ఇంట్లో నుంచి ఈ మనిషి పోవాలంటే ఈ శరీరంలో నుంచి నా ప్రాణమే పోవాలి. అదేనా మీ నిర్ణయం? అవును. మీ ప్రాణాలని మీ దొంగల్ని భద్రంగా కాపాడుకోండి. సంధ్య, లెట్ us go.